ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏంటి రోడ్లు చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నానండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారంటే అమ్మాయిలకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అది పెళ్ళైన తర్వాతనే ఆ విలువ తెలుస్తుందండి బాబోయ్, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం అనేది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంత హ్యాపీగా ఉండడంలో నాకు ఒక్క సాడ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు తెలిసిన వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. మాదైతే రోడ్డు సైడ్కి తోట ఉంటుందన్నమాట. అయితే ఏమైందంటే మిడ్ ఆఫ్టర్నూన్ 12-1 అలా అవుతుంది. ఆ టైంలో ఎవరో మళ్ళీ కావాలని చేశారో లేకపోతే ఇలా సిగరెట్ కానీ లేకుంటే అగ్గిపుల్ల కానీ అంటించుకొని వదిలేశారో తెలియదు కానీ అక్కడ ఉన్న చెట్లు మొత్తం అవి నిమ్మ చెట్లు కాలిపోయాయి అన్నమాట, ఒక వరుస మొత్తం. ఇంకొక 1 ఇయర్ ఉండింటే అవి కాపుకు వచ్చేటివి. చూస్తున్నారు కదా, ఈ సైడ్ ఉన్న వరుస మొత్తం కాలిపోయాయి. అదృష్టం ఏంటంటే మా మా నాన్న అప్పుడే వేరే ఊరికి వెళ్ళి వస్తున్నాడనమాట. మాది రోడ్లోనే ఉంటుంది. అప్పుడు మా నాన్న ఒక్కడే ఆపడానికి ట్రై చేస్తుండగా మిగతా వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారంట. ప్లీజ్ దయచేసి ఎవరైనా కానీ ఇలా సిగరెట్ కానీ అగ్గిపుల్లలు కానీ అలా అంటించి వదిలేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వేస్తున్నారని కొంచెం ఆలోచించుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, చెట్లన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయి నింటాయి. దానివల్ల కొంచెం నిప్పు ఉన్నా కూడా అంటుకొనేస్తుంది. చూసారు కదా ఎన్ని చెట్లు కాలిపోయాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతుంటారు తెలుసా ఆ చెట్లను పెంచడం కోసం. ప్లీజ్ మీరు ఎవరైనా ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి మా ఊరి చుట్టూ చూసారా మొత్తం అరటి చెట్లే ఉంటాయన్నమాట. రోడ్డు మొత్తం కప్పేసి అదేదో ఒక వేరే ప్రపంచంలోకి పోతున్నట్లుంటుంది మా ఊరికి వెళ్తే అయిన. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఊరి అమ్మవారి పొలిమేర ఉంటుంది కదా, అమ్మవారి గుడి వచ్చేసిందనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ నుంచి ఇది చూశారు కదా నా స్కూల్. నేనైతే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు మా ఊరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. ఈ స్కూల్లో అయితే నాకు చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ కనిపించేదే మా ఇల్లు. వచ్చేసాము ఆల్రెడీ మా ఇంటికి. ఎప్పుడైనా ఒకసారి నేను మా ఇల్లు హోమ్ టూర్ కావాలంటే చేస్తాను. ఇంకా వెళ్ళిన వెంటనే మా అమ్మ వచ్చేసి మా కోసం చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ చేసింది, మంచిగా తిన్నాము. ఇంకా ఆ రోజంతా ఫుల్ బాతకాని వేసుకొని ఏం వీడియో తీయలేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నోడు కోసం మా అమ్మ ఎప్పుడో చెప్పింటే గుర్తుపెట్టుకుంది. వాడు ఇడ్లీ సాంబార్ అయితే బాగా తింటాడు మా అని చెప్పిండింటే మేము రాకముందు ఇడ్లీకి పెట్టేసుకుంది. అండ్ ఇలా క్లాత్ టైప్లో పెట్టే ఇడ్లీలు అసలు ఎంత బాగా వస్తాయి తెలుసా, చాలా స్మూత్గా ఉంటుంది. నాకు ఇలా ప్లేట్స్ కంటే క్లాత్ దాంట్లో పెట్టేదే క్లీనింగ్ చాలా ఈజీనేమో అనిపించింది అండి. మీరేమంటారు? ఇంకా ఎంతమంది వాడుతున్నారు ఇలాంటి క్లాత్ టైపు ఇడ్లీ పాత్రలు చెప్పండి. ఇంకా మా అమ్మ ఒకవైపు ఇడ్లీ వేసుకుంటూ సాంబార్ చేసేసింది, మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా మేము వచ్చాం కదా, ఇంకా కూతురికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలని ప్రతి అమ్మకు ఉంటుంది కదా. అలాగే మా అమ్మ కూడా నాకు ఈ గారెలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పాకం పడుతుందన్నమాట. ఇక్కడైతే మా అమ్మ గురించి చెప్పాలంటే ఎప్పుడైనా నాకు అలసిపోయి అబ్బా ఇంత పని నేను ఒక్కదాన్ని చేసుకోవాలా అని అనుకున్న ప్రతిసారి నేను మా అమ్మను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటానండి. మా ఇల్లు చూశారు కదా ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా. లోపల కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, బయట కూడా ఎంత క్లీన్ చేయాల్సింది అదంతా క్లీన్ చేసుకొని ప్రతిరోజు మా అమ్మ నీట్గా బండలు కూడా కడిగేస్తుంది అనమాట. అంత నీట్గా చేసుకొని మళ్ళీ 8 తోట దగ్గరికి భోజనం తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 వస్తారు. మళ్ళీ టీ తాగి ఒకవేళ పని ఉంటే గిన మళ్ళీ వెళ్తుందన్నమాట. అంత కష్టపడుతుంది మా అమ్మ ప్రతి విషయం. ఇది పనే కాదు, మా అమ్మ ఓపిక చూసి
అది గుర్తు తెచ్చుకొని నా ఒంట్లో ఓపిక తెచ్చుకుంటా. మా అమ్మ చేసే దాంట్లో నేను 0% చేసేది. నాకు చెప్పడానికి ఎట్లనో రాకుండా ఉంది కానీ చెప్పాలంటే. సో మా అమ్మ అయితే చాలా హార్డ్ వర్క్ అండి. ఇంకా పాకం విషయానికి వస్తే చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది అని మా అమ్మ చెప్తుందనమాట. కొలతలు వచ్చేసి దీనికి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామంటే 3/4 గ్లాసు బెల్లం అనమాట. అంతే, కొన్ని వాటర్ వేసుకొని ఇలా పాకం పట్టేసుకోవడమే. ఇంకా మా చిన్నోడైతే వాడి అల్లరికి హద్దే లేకుండా పోయిందనమాట. ఇంకా అక్కడ ఎవ్వరు అనేటోళ్ళు లేరు. మా అమ్మ బియ్యం పిండి జల్లి పట్టంగా మిగిలిన రవ్వనైతే వాడు ఇల్లంతా ఖరాబ్ చేసేస్తున్నాడు అసలు. ఇంకా మా అన్న, మా వదిన, అలాగే మా వర్షి కూడా వచ్చారనమాట. ఈసారి ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే వీడియో తీయాలని ఆలోచనే లేదు నాకైతే. బట్ అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి అలా కొన్ని క్లిప్స్ తీసేసాను అనమాట. ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకుంది మా అమ్మ టేస్ట్ కోసం. ఇంకా ఇక్కడైతే నేను పిండి పోస్తున్నా, మా అమ్మ కలుపుతుందనమాట. వద్దు కేచప్ ప్యాకెట్లు ఉంటే చిన్నవి తీసుకురా సరంలో లైగా. పన్నీర్ పాప్కార్న్ అంతే ఉట్లా పసుపు, ఉప్పు, కారం ఏం లే, నిమ్మకాయ, అల్లం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి దానిలో బాగా మ్యారినేట్ చేసి మంచిగా పోలేదా. మరి ఎక్కువ చికెన్ కలిపినంత లేకపోతే లైట్గా పీసులు తయ్యి అంతే చేసుకొని మన కారం పౌడర్ ఉంటే కారం పౌడర్ ఇలా కలుపుకొని దాంట్లో నుంచి బ్రెడ్ పలుకులు ఉంటాయి దాంట్లో ముంచేది ఆయిల్లో వేస్తే బాగా వర్షిని కూడా బాగానే. చూద్దాంలే అయితే. తెస్తున్నాడా? ఎర్రే ఒరే వర 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 రోజు అయిందా? అబ్బా, నువ్వు బియ్యం పిండి ఆడించినప్పుడు ఎప్పుడు ఈ చిన్న వీడియో నచ్చిందా? అక్కడక్కడ క్లిప్స్ మిక్సింగ్ ఉన్నట్లుంటుంది. బట్ నా మెమొరీ కోసం ఈ వీడియో పెట్టుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.